ఇంకొకటి మల్నాడు కానీ అక్కడ ఉన్నటువంటి రాజు కానీ మొత్తం ఇష్టారాజ్యంగా షుగర్ ఫ్యాక్టరీని కొల్లబెట్టేశారు. మీకు చేతనా చూడండి. ఈ రోడ్డు గురించి మీ అనంతపురం జిల్లా వాడే మీ తెలుగుదేశం అభ్యర్థి సురేంద్రబాబు అనే వ్యక్తే ఈరోజు ఇక్కడ కాంట్రాక్టర్ ముందు పనులు చేయించుకున్న చేతనైతే ఆ కాంట్రాక్టర్ గట్టిగా చెప్పి చేయడానికి చెప్పండి. ఎవడు కూడా ఇక్కడికి ఎవరికి రూపాయి దానం చేసినాడు ఎవడు లేడు, రూపాయి దానం తీసుకున్నాడు అంతకన్నా లేడు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర ధనం ఉండొచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఉండొచ్చు. మాకు అవసరం లేదు. ఎవడైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి మాకు సంబంధం ఏంటి? ఎవడైనా నిజంగా నేను నాకు ఆ జిఎస్టీ అధికారులు వచ్చినట్టే తెలియదు. వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. నా మీద మళ్ళీ బురదలే కార్యక్రమం చేతనైతే నీవు ఎంక్వైరీ చేయి, ఏదైనా కంప్లైంట్ ఉంటే తీయించు. ఆడట మామూలును ఏంటి ఇది ఏదన్నా క్రియేట్ చేసుకుందాం. నా దగ్గరే మా గౌర సమాజ్ వరకు ఇంత బలం ఉందనుకున్నా. గవర్లు అందరూ గవర్లో పుట్టి గవర్లో పెరిగి గవర్ల వల్ల నేను వ్యాపార పరంగా పైకి వచ్చా. గవర్ సోదరులందరూ కూడా నాతో ఉన్నారు. ఆయనతో ఎక్కడ ఉన్నారు? ఏ రోజు కూడా పిల్లికి భిక్షం వేయడు. తల్లి చచ్చిపోతే 3 రోజులేమో ఇంట్లో పెట్టి బయటకు వస్తుందని చెప్పినటువంటి సాటిస్ట్ మొండా కొడుకు. ప్రధాన ఆరోపణ ఏంటంటే మీ దగ్గర పనికిరాదు. మాకు కావాల్సినంత జనం ఉన్నారు మా దగ్గర. ఆ జనంతో మీకు ఎలా బుద్ధి చెప్పాలో రాజకీయ బుద్ధి చెప్తాం. ధనం మా వైపు ఉన్నారు, ధనం మీ వైపు ఉంది. డబ్బున్నంత మాత్రాన జాగ్రత్తగా వ్యక్తిత్వాలు తెలుసుకోండి. ధర్మశ్రీ ఎలాంటి వాడే తెలుసుకోండి. ఎందుకంటే భగవంతుని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని ప్రజల ఇష్టంతో మేము రాజకీయాలు చేస్తున్నాం తప్ప మీలా గోండాగిరిలు చేసి లేనిపోని ఏంటంటే ఐటీ దాడులు చేయించి అక్కడ ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు మా ఇంట్లో వంట కానీ మాకు కానీ ఎవరికి కూడా మా జిల్లాలోనే కాదు మా ఉత్తరాంధ్రలోనే అలాంటిది లేదు. ఎక్కడో రాయలసీమ వచ్చి ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తే నువ్వు ఎలాగొచ్చావు, ఏ ఫ్లైట్లో వచ్చావు అదే ఫ్లైట్లో మే 13వ తారీఖునే సాయంత్రం ఇంకా రిజల్ట్ రాకముందే నిన్ను పంపించేస్తారు. తర్వాత నిన్ను వెతుక్కోవడానికి కానీ నీ ఇక్కడ అడ్రస్లు కూడా తెలియదు. తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం మంచి లక్షణం కాదు. మేమంతా కూడా మంచికి ప్రాణం పెట్టేవాళ్ళం, ధర్మానికి నిలబడేవాళ్ళం, న్యాయ పక్షాన్ని నిలబడే ఉన్నటువంటి వాళ్ళు తప్ప మీలాగేటో గోండాగిరిలు చేసి రౌడీజం చేస్తే లేదు. ఎప్పుడైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు గోండాగిరి చేస్తూ రౌడీజం చేస్తూ అధికారుల మీద ఏమో చలాయిస్తూ అధికారుల మీద ఏమో జులాయి ప్రకటిస్తూ అలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కడా లేవు. మేము ఏదైనా తప్పు చేసినా నేను నిలదీస్తాం. ఆ కాంట్రాక్టర్ తప్పు చేశాడు, కాంట్రాక్టర్ రోడ్డు చేయలేదు, పెద్ద గోతులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడా లేని రోడ్డు గంధవరం నుంచి గోవాడ వరకు బాగుంటుంది. గోవాడ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి ఇదే టైప్స్ పుచ్చిబాబు లారీలు వచ్చి నర్సీపేటలో రోడ్డు ఎందుకు అలాగైంది? ఆ రోడ్డు ఎందువల్ల అయింది? సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతుంది. ఈ సామాజిక వర్గంలో నిన్ను చిచ్చే అని అంటుంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఆ సీఎం రమేష్ కూడా చెప్తున్నా, నువ్వు ఏదో పార్లమెంట్ అభ్యర్థిగా నువ్వు రావచ్చు కాక మీ సంస్కృతి మా దగ్గర లేదు. గోండాలు బాంబులు ఇలాంటి కల్చర్ మాకు లేదు. మీరంటే మీరు అలాంటి కార్యక్రమాలు చేస్తారు. శాంతియుతంగా ఉన్నటువంటి మా నియోజకవర్గాన్ని ఈరోజు ఏంటంటే ఇష్టారాజ్యంగా హింసాత్మకంగా మార్చడానికి ప్రయత్నం చేస్తావు. అమాయక ప్రజలను ఏమో అడ్డం పెట్టుకొని నా మీద బురదలే కార్యక్రమం చేస్తాను. నువ్వెక్కడ, నీ స్థాయి ఎక్కడ, నా స్థాయి ఎక్కడ? ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని